పట్టా పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 10% మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు వారే సొంతంగా అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అన్నమాట. అంకుర సంస్థలు స్థాపించేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడమే యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం లక్ష్యం. తొలుత 2000 మందితో ప్రారంభించి 1,00,000 మంది వరకు శిక్షణ ఇప్పించబోతున్నాం. బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలు తమ అవసరాల మేరకు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తాయి. ఆ తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. భూములు కోల్పోయిన రైతులకు కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే చాలా విచిత్రం అనిపిస్తుంటుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు. నిన్ననే ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ చేసిన, ఇంకా ప్లే అవ్వలేదు అది. ఆయన చెప్తున్న మాటని మళ్ళీ ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత విచిత్రంగా ఉంటే వీళ్ళ నిర్ణయాలంటే, ఇప్పుడు దగ్గర 60 లక్షల మంది